నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ఎస్ఎన్ ప్రేక్షకులకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమార్ సంస్థాధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతి సరోవరంలో పశుపతినాథ్ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ న్యాయశాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈశ్వరయ్య, రాజీవ్ గారి కుల్దీప్ దీది తదితరులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చివరి రోజు పోలింగ్ కేంద్రంలో 18 సంవత్సరాల నిండిన వయోధులతో పాటు గతంలో ఓటర్ లిస్టులో పేర్లు గల్లంతైన వారు చివరి రోజు ముమ్మరంగా ఓటర్ నమోదు చేసుకున్నారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంగల్పేట్, జుమ్రాత్పేట్ పోలింగ్ కేంద్రం తనిఖీ చేసి ఓటర్ నమోదు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని బుధవారపేట సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 1993, 94, 7వ తరగతి విద్యార్థులందరూ ఒకే చోటుకి చేరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, పెద్దవారిని గౌరవించడం, ఆధ్యాత్మిక చింతన తదితర విషయాలు కేవలం శిశు మందిర్లో మాత్రమే అందిస్తాయన్నారు. విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు పూలమాల శాలతో ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు సంతోష్ని 10,000 ఆర్థిక సాయాన్ని ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధానాచార్యులు గోవింద్ సింగ్, మనోహర్ వర్మ, మంచరాల వినీత, నర్సయ్య, శంకర్, విజయ, సుజాత, శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, స్వామి తదితరులున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని సోమవారం హరిహర క్షేత్రం అయ్యప్పాలయంలోని శివాలయంలో ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళిరెడ్డి సౌజన్యంతో ఆలయ గురుమూర్తి పిఎన్ స్వామి మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఉదయం 9:30కు రుద్రాభిషేకం అనంతరం శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి సతీష్ రెడ్డి, పూజారులు సదాశివ శర్మ, సంతోష్ శర్మ, త్రిపాఠి తదితరులు ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 9:30 లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం 108 జంటలతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12:30 స్వామివారి శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా రాత్రి 9:30 నుండి లింగోద్భవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరినీ కూడా హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట తరపున ఆహ్వానం పలుకుతున్నాం. అంతేకాకుండా మరుసటి రోజు ఉదయం మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాతలు అల్లోల వినోదమ్మ, మురళీరెడ్డిలతో పాటు ఇంకా 20 భక్తుల సహాయ సహకారాలతో మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శివపార్వతుల యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా మనసావాచ కర్మన వేడుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని వాటిని నెరవేర్చేందుకు ఏకాగ్రతతో చదువుకోవాలని వాసవి పాఠశాల కరెస్పాండెంట్ పోతారెడ్డి అన్నారు.
ఆదివారం పట్లోని ఆర్కే కన్వెన్షన్లో వాసవి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. లింగారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. పోతారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి గురి కాకుండా త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే పాఠ్యాంశాలు బోధించిన ఉపాధ్యాయులకు శాల్వా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురు ఆకట్టుకున్నాయి. సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ రాజేందర్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడతో పాటు జిల్లాలోని కదిలి, కాల్వ, లక్ష్మీనరసింహస్వామి, బూరుగుపల్లి గ్రామాలకు నిర్మల్ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వీసులు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిఎం రమేష్, డిపో మేనేజర్ సతీష్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్మల్ బస్టాండ్లో వేములవాడకు ప్రత్యేక సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సురక్షిత గమ్యస్థానానికి చేరుకోనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సర్వీసులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం డిఆర్ రెడ్డి, గంగాధర్, పోచెట్టి, కేఎం రెడ్డి, రాజేశ్వర్, డిఆర్ స్వామి, మోహన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నిర్మల్లోని ఆర్య సమాజ్ మందిరంలో వైదిక పద్ధతిలో వేద మంత్రాల ప్రశస్తి వివరణ సహితంగా భక్తులు ఉత్సాహం మధ్య దేవయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వల్ల సామాజిక విలువలు రక్షింపబడతాయని, సర్వ దుఃఖాలకు మూలం అజ్ఞానమని ఎం శ్రీకాంతార్య తెలిపారు. అనంతరం భజనలు, ఉపన్యాసాలు జరిపారు. ఈ దివ్యయజ్ఞంలో ఆర్యబంధువులు ముదురుగా హరితారాయేశ్వర్, డి శ్రీనివాస్, పద్మ, నాయుడు రమేష్, ప్రకాష్, గణేష్, సత్యనారాయణ, లింబమ్మ తదితరులు పాల్గొన్నారు. మామడమండలోని పొన్కల్ గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ పసుపుల భూమేశ్వర్ మొదటి వేతనం అందజేశారు. 6 పారిశుద్ధ కార్మికులు, 3 పంపు డ్రైవర్లు, కారోబార్లు, హెల్పర్లకు 43,500 రూపాయలు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం పాటుపడతారన్నారు. కారోబార్ సాగర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు మరియు పంపు డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్ వారి కారోబార్ గారి నెలవారీ జీతము మొట్టమొదటి అందజేయడమైనది. పారిశుద్ధం కొరకు ఆరుగురిని, మగవారు 3, ఆడవారు 3, పంపు డ్రైవర్లు 3. మహాశివునికి విశిష్టమైన రోజైన మహాశివరాత్రి ఉత్సవాలు ఈ 7 సోమవారం రానుండటంతో శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సృష్టికర్త, సృష్టి ప్రదాతగా నిలిచే శివుణ్ణి, ఆ మహాశివుని కొలిచేందుకు భక్తులు శివరాత్రి పర్వదినాన్ని వేడుక చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ 7 మహాశివరాత్రి శివునికి ఇష్టమైన సోమవారం రావడంతో భక్తులు మరింత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం ఏర్పాటు చేశారు. ఇందుకుగా నిర్మల్ జిల్లాలోని ప్రధాన శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు భారీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని ప్రధాన క్షేత్రంగా విలుస్తున్న కదిలి పాపారేశ్వరాలయం, బూరుగుపల్లి రాజరాజేశ్వరాలయం, బాబాపూర్ రాజరాజేశ్వరాలయం, దుబ్బరాజేశ్వరాలయం, పొన్కల్ నాగదేవతాలయం, లోకేశ్వరుని బ్రహ్మేశ్వరాలయంతో పాటు నిర్మల్ పట్టణంలో ప్రసిద్ధమైన ఓంకారేశ్వరాలయం, నగరేశ్వరాలయం, శివకోటి మందిరం తదితర ఆలయాలు రంగురంగులతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భూషణ దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమో రజో సత్వగుణ విమోచన. మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహం అనిగనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట. అరే ఓ జంగమా విభూతి లింగమా
పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమామ సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమామ నిదురా ఆహారం అన్నీ మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం జగమే నీ రూపం తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమామ సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమామ తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే రే తారరే తారరే ఆత్మ పరమాత్మ అంతా నీ ఆట మాలో జీవుడిగా ఉన్నది నీ వంట బ్రహ్మనే శిక్షించే చూపిన జగదీశ సత్యమే జీవమనే చాటిన మహేశ ఆర్మీ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ చెందిన సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో బాలాజీవాడకు చెందిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు శనివారం రాత్రి సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున టపాకాయలు పేర్చి మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. యూత్ సభ్యులు కరుణాకర్, రామ్రాజ్, శ్రీకాంత్, శ్రావణ్, శ్రీనివాస్, కార్తీక్, సాయి, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్పట్నంలోని మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను, ఇంటి పన్ను, కులాయి పన్నుతో పాటు ట్రేడ్ లైసెన్సులు ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లించాలని మున్సిపల్ అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. అలాగే సకాలంలో పన్నులు చెల్లించాలని, నిర్ణీత సమయంలో పన్నులు చెల్లించే వారికి వారి ఆస్తులను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని మున్సిపల్ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి మార్కెట్ ఆధ్వర్యంలో శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా మార్కెట్ అధికారి కోటేశ్వరరావు తెలిపారు.
ప్రభుత్వ క్వింటాలకు మద్దతు ధర 46 రూపాయల చొప్పున కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు శనగలను మంచిగా శుభ్రపరిచి తేమ శాతం 14 మించకుండా ఎండబెట్టుకుని నాణ్యమైన శనగలు కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏఐటీసీ నిర్మల్ జిల్లా కౌన్సిల్ సమావేశం ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో జరిగింది. జిఎస్ నారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐటీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ పాల్గొన్నారు. ఈ నెల 24-26 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఏఐటీసీ రాష్ట్ర మహోత్సవం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ఎన్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.